సొంత మండలాలలో విధులకు అవకాశం జీవో నెంబర్ 5 ని జీవో నెంబర్ 5 వెంటనే జీవో నెంబర్ 5 వెంటనే సొంత మండలాల విధులకు అవకాశం రేషనలైజేషన్ జీవో నెంబర్ 5 వెంటనే జీవో నెంబర్ 5 వెంటనే జీవో నెంబర్ 5 ను రద్దు చేయాలి. జీవో నెంబర్ 5 ను రేషనలైజేషన్ ప్రక్రియను రద్దు చేయాలి. రేషనలైజేషన్ ప్రక్రియను రద్దు చేయాలి. రేషనలైజేషన్ ప్రక్రియను రద్దు చేయాలి. సచివాలయ ఉద్యోగుల ఐక్యత సచివాలయ ఉద్యోగుల ఐక్యత సచివాలయ ఉద్యోగుల ఐక్యత సొంత మండలాలలో విధులకు అవకాశం సొంత మండలాలలో విధులకు అవకాశం జీవో నెంబర్ 5 వెంటనే జీవో నెంబర్ 5 వెంటనే కల్పించాలి. రికార్డు స్థాయి ఉద్యోగులకు గెజిటెడ్ అధికారుల నిబంధనలు న్యాయమా న్యాయమా అన్యాయం అన్యాయం. ప్రమోషన్ల ప్రక్రియ వెంటనే చేపట్టాలి చేపట్టాలి ప్రమోషన్ల ప్రక్రియ వెంటనే చేపట్టాలి ప్రమోషన్ల ప్రక్రియ వెంటనే చేపట్టాలి. న్యాయమైన డిమాండ్స్ ను న్యాయమైన డిమాండ్స్ ను గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన జీవో నెంబర్ 5ను సవరించాలని చెప్పి గ్రామాల్లో కూడా మండలంలోనే ఉద్యోగం చేసుకునే విధంగా ప్రభుత్వం ఆ జీవోలో సవరణ చేయాలని చెప్పి గ్రామ వార్డు ఉద్యోగుల సంఘం జేఏసీ తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉద్యోగులకు పెట్టినటువంటి ఈ నిబంధన గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నత స్థాయి అధికారులకు పెట్టినటువంటి నిబంధన తీసుకొని వచ్చి రికార్డ్ అసిస్టెంట్ స్థాయిలో పనిచేసే ఉద్యోగుల మీద రుద్దడం అనేది ఎంతవరకు కరెక్టో గౌరవ మంత్రివర్యులు ఆలోచించుకోవాలా. ఈ అంశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాల్సి ఉంటుంది. మేము ఎందుకు గౌరవ ఎమ్మెల్సీలను ఈ సమస్యను దృష్టికి తీసుకోవాలని మేము పదే ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నామంటే, గతంలో ఎన్నికలు జరిగినప్పుడు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఎమ్మెల్సీల వెంట ఉన్నటువంటి విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని చెప్పి గౌరవ ఎమ్మెల్సీల అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అప్పట్లో ఉద్యోగులందరూ కూడా 80 నుండి 90% వరకు వాళ్ళ యొక్క మద్దతు అనేటువంటిది తెలపడం జరిగింది. వాస్తవంగా 80% మంది ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఉద్యోగులలో ఉన్నటువంటి ఏకైక అభిప్రాయం ఒకటే, సచివాలయ వ్యవస్థను తొలగించి అవకాశం ఉన్న ప్రభుత్వ శాఖలలోకి విలీనం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉద్యోగులందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల బయటకు వచ్చి నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మహిళా సంరక్షణ కార్యదర్శులు, విఆర్ఓలు, సర్వేయర్లు రేషనలైజేషన్ అని తీసుకొని వచ్చారు. ఆ రేషనలైజేషన్ విధి విధానాలు ఖరారు చేయకుండా అన్యాయంగా పాపం వాళ్ళని అందరినీ కూడా సచివాలయాల నుండి బయటికి పంపించాలనుకుంటారే మంత్రి గారు. ఇది మీకు న్యాయమా సార్? ఇది ఎంతమంది మహిళా ఉద్యోగులు, వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటారు, ఇంట్లో తల్లిదండ్రులు బాగలేని వాళ్ళ ఉంటారు, వీళ్ళందరినీ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదా గౌరవ మంత్రివర్య అని చెప్పి మేము ప్రాధాయపడతా ఉన్నాం. రేషనలైజేషన్ అంటే దేనికి మీరు రేషనలైజేషన్ పెట్టినారు? వీళ్ళని ఎక్కడికి పంపిస్తారు? దాని విధి విధానాలు ఖరారు చేయకుండా బదిలీలు చేయడం అనేటువంటిది మా ఊరికి బస్సు ఎక్కడ అనేట కదా సార్. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ప్రమోషన్ ఛానల్ లేదు, ఇంక్రిమెంట్లు లేవు, ఇప్పుడు కొత్తగా రేషన్ డ్యూటీలు వేశారు సార్. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఉందని మీ ప్రభుత్వానికి ఉద్యోగులందరూ మద్దతు తెలిపితే మీరు కూడా అదే దారి ఎంచుకోవడం న్యాయమా సార్ మీకు అని చెప్పి మేము గౌరవ మంత్రివర్యులను మేము ప్రాధేయపడతా ఉన్నాం. ఇప్పుడు బదిలీలు అవసరం లేదనేటువంటిది ఉద్యోగుల అభిప్రాయము. మీరు ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి, సీనియారిటీ ఇవ్వండి, మిగులు సిబ్బందిని గుర్తించండి, తర్వాత బదిలీల ప్రక్రియ మొదలు పెట్టండి. తద్వారా ఉద్యోగులకు మరింత సహాయం చేసేటువంటి వాళ్ళు అవుతారు. ఉద్యోగులందరూ కూడా సచివాలయ ఉద్యోగులందరూ కూడా తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ, ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్సీలు అందరూ కూడా గతంలో ఎమ్మెల్సీలకు అందరికీ కూడా 80% మంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేశారు. ఆ అభిప్రాయం ఏంటి అంటే, కేవలం సచివాలయ వ్యవస్థలో కాకుండా ప్రభుత్వ వ్యవస్థల్లోకి సచివాలయ ఉద్యోగులను పంపాలనేటువంటి అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేశారు.
ఆ అభిప్రాయాన్ని గౌరవ ఎమ్మెల్సీలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళా సంరక్షణ కార్యదర్శులకు, విఆర్ఓలకు, సర్వేయర్లకు, ఎమర్జెన్సీ అసిస్టెంట్లకు వీళ్లకు బదిలీల ప్రక్రియ ఆపాలని చెప్పి మేము సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాము, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకు వీళ్ళను బదిలీలు ఆపాలని చెప్తున్నామంటే రేషనలైజేషన్ మీద తుది నిర్ణయం అన్నా తీసుకోండి, లేదా రేషనలైజేషన్ రద్దన్నా చేయండి, లేకపోతే ఈ ఉద్యోగులందరూ కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి, గ్రామాల్లో సచివాలయ ఉద్యోగులు ప్రభావితం చేసేంత స్థాయి కాదు, ఆ అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఆ ప్రభావితం చేస్తారని ఈ ప్రభుత్వం అనుకోకుండా దయచేసి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మండలాల్లోనే అవకాశం ఇవ్వాలని చెప్పి 30,000 రూపాయల జీతము, 30,000 రూపాయల జీతానికి వాళ్ళు మండలం దాటి పనిచేస్తే 5,000 6,000 పెట్రోల్కు దానికి దీనికి ఖర్చు అవుతుంది. కనీసం ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ సక్రమంగా ఇవ్వకపోయినా కూడా ఉద్యోగులు చినిగిన చొక్కాతో లోపల చినిగిన చొక్కా వేసుకొని బయట మంచి చొక్కా తొడుకొని వచ్చి ఉద్యోగం చేస్తూ ఉన్నారు సార్. ఇలాంటి విషయాలన్నీ మీరు అర్థం చేసుకొని ఈ జీవో నెంబర్ 5ను సవరించి ఈ మహిళా సంరక్షణ కార్యదర్శుల సమస్య, రేషనలైజేషన్కు సంబంధించినటువంటి సమస్య మీద ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి ఉన్నతాధికారులతో ఉద్యోగ సంఘాలను పిలిపించి డిస్కస్ చేయండి. ఉద్యోగుల ఆమోదంతో ఏదైనా తదుపరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ న్యాయమైనటువంటి సమస్యల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో మాకు రావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాల కోసం నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి సార్. నేను సచివాలయ ఉద్యోగ సంఘంలో ఉన్నాను. నేను సచివాలయ ఎంప్లాయీగా మహిళా సంరక్షణ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మాకు సంబంధించి ప్రతి ఒక్క మహిళా ఉద్యోగిని ఎంత పాటుపడ్డామో, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ విధులు కానీ, అదర్ డిపార్ట్మెంట్స్ విధులు కానీ, కరోనా టైంలో కానీ ఎంత కృషి చేశామో మా ఒక్కరికే తెలుసండి. ఒక లేడీగా పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకుంటూ, అలాగే మిగతా ఉద్యోగస్తులాగానే మేము కూడా చేస్తున్నాము. కానీ మా ప్రాబ్లం ఏంటంటే, మాకు సంబంధించి ఎటువంటి డిపార్ట్మెంట్, మెయిన్గా మదర్ డిపార్ట్మెంట్ అనేది అలాట్మెంట్ లేదు. ఒక మదర్ డిపార్ట్మెంట్ లేకుండా లీవ్స్ తీసుకునే విషయం కావచ్చు, ఒక ప్రమోషన్ ఛానల్ కావచ్చు, ఏ విషయమైనా కూడా మా యొక్క వినతిని ఎవరే కానీ ఇంతవరకు తీసుకోలేదండి. అది మాకు చాలా నిరుత్సాహంగా ఉంది. ఒక ఉద్యోగికి ఎప్పుడు సంతోషంగా ఉంటుందంటే, తన యొక్క కష్టాన్ని గుర్తించినప్పుడు మాత్రమే వాళ్ళకి సంతోషం వస్తుందండి. జీతం ఇస్తే సంతోషం రాదు. ఖచ్చితంగా జీతం అనేది ఉండాలి. అదెందుకు? మన యొక్క లైవ్లీహుడ్ జరగడం కోసం. అంతేకాని అది చూపించేసి మహిళా ఉద్యోగస్తులు అనేది ఒక తక్కువ స్థాయిలో చూపిస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అలాంటి ఒక ధోరణి ప్రజల్లో కల్పిస్తున్నారు. చాలా తప్పండి. ఒక లేడీ నలుగురిలో వెళ్ళి చేస్తుంది ఒక పని అంటే, ఆమె ఎన్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు ఆమెకు ఒక గుర్తింపు అనేది దక్కడం మినిమం రెస్పాన్సిబిలిటీ అండి. సొసైటీ యొక్క మినిమం రెస్పాన్సిబిలిటీ. మెయిన్గా మహిళా సంరక్షణ సంబంధించి రేషనలైజేషన్ అదొక ప్రాబ్లం అండి. మాకు రేషనలైజ్ చేస్తున్నారు. మా యొక్క విధి విధానాలు చెప్తూ రేషనలైజ్ చేయండి. మా యొక్క డిపార్ట్మెంట్ సంబంధించి మదర్ డిపార్ట్మెంట్ అలాట్ చేసి మాకు సంబంధించి రేషనలైజ్ ప్రక్రియ కానీ, ట్రాన్స్ఫర్ ప్రక్రియ కానీ చేయండి. మేము కూడా దానికి సమ్మతమే, సంతోషమే. కానీ ఎటువంటిది లేకోకుండా మేము రేషనలైజ్ చేస్తాం, మహిళా పోలీసుని ట్రాన్స్ఫర్ చేస్తాము, ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు సబబో మీరే ఆలోచించుకోండి. ఇది మా యొక్క వినతి. మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము, మాకు కరెక్ట్గా న్యాయం చేయండి. మహిళా సంరక్షణ కార్యదర్శులు పలానా యొక్క గవర్నమెంట్లో ధీమాగా ధైర్యంగా బతకగలిగినారనే సపోర్ట్ని మాకు అందివ్వండి. నా పేరు దేవి. నేను మహిళా సంరక్షణ కార్యదర్శిని. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ట్రాన్స్ఫర్స్కి సంబంధించి సొంత మండలాలు అనేది లేదనమాట జీవో ప్రకారం. ఈ జీవోలో ఈ సవరణ జరిపితే మా మహిళా సంరక్షణ కార్యదర్శులందరికీ చాలా ఉపయోగం ఉంటుంది. సొంత మండలాల్లో పనిచేయడం వల్ల మేము కుటుంబ బాధ్యతల నుంచి కానీ, ఉద్యోగ బాధ్యతల నుంచి కానీ సక్రమంగా నిర్వహించుకోవడానికి, ప్లస్ మరి ఇంటి దగ్గర ఉన్న మా తల్లిదండ్రులని కానీ, ఆరోగ్య పరిస్థితి బాగాలేని పిల్లల గురించి కానీ, వీళ్ళ గురించి కానీ శ్రద్ధ తీసుకుంటూ, ప్లస్ మా ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి మాకు సమయం ఉంటుంది. సొంత మండలాలలో పనిచేస్తాయి. ఎక్కడో దూరంగా వెళ్ళి చేసినామనుకోండి, ఈ రెండింటి మధ్య సతమతం అవుతుంది చాలా వరకు. కాబట్టి మాకు వీలైనంతగా సొంత మండలాలలో పనిచేయడానికి అవకాశం కల్పిస్తారని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులకు ముందుగా నమస్కారం అండి. మీరు ఈ పొద్దు మాకు రేషనలైజేషన్ ప్రక్రియ అని చెప్పేసి, ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి చాలా గందరగోళానికి గురి చేస్తున్నారు. అయితే మా వినతి ఏమంటే, మేము ఈరోజు రోడ్ల మీదకి రావడానికి మెయిన్ కారణం
బదిలీలలో ట్రాన్స్ఫర్లు. ఆ ట్రాన్స్ఫర్లకు కారణం ఏంటంటే సొంత మండలాలలో విధులకు అవకాశం కల్పించకపోవడం. సొంత మండలాలలో విధులకు అవకాశం కల్పించకపోవడం అంటే మొన్నటి వరకు అర్బన్ లెవెల్లో స్ట్రైక్ చేసినాము. స్ట్రైక్ చేసిన తర్వాత దాన్ని కొంచెం సడలించారు. అదేవిధంగా గ్రామాలలో కూడా సచివాలయం టు సచివాలయం వారికి అవకాశం ఖచ్చితంగా కల్పించాలి. ఆ విధంగా కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము స్థానిక అనిబిసెంట్ స్కూల్ నుంచి రాజీవ్ సర్కిల్ తిరుక్కొని ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాము. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి మా సమస్యను పైకి తెలియజేయమని చెప్పి, అదేవిధంగా మా గ్రామాలలో పనిచేసే మహిళా కార్యదర్శులకు, విఆర్ఓలకు, అమ్యూనిటీస్కు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు వీళ్ళందరికీ రేషనలైజేషన్ మీద ఒక స్పష్టతనిచ్చిన తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్లు బదిలీ చేయవలసిందిగా గవర్నమెంట్ను కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. మంత్రివర్యులకు మా విన్నతి ఏమంటే, ఈ ర్యాలీలు జరగకోకుండా మీరు ట్రాన్స్ఫర్లు సొంత గ్రామాలలో విలేజ్ని యూనిట్గా తీసుకొని సచివాలయం టు సచివాలయం బదిలీలు కల్పించినట్లయితే ఇవన్నీ ఆగిపోతాయి. ఆ తర్వాత మాకు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి ప్రమోషన్ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కల్పించాలని మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నామండి.